నైమిషారణ్య అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో సూర్యుని మహర్షి ఉన్నాడు. ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు. శిష్యులందరూ కూడా వచ్చి గురువయ్య భూలోకంలో మానవులు అనే విధాలుగా వెళ్తున్నారు. ఎవరికి సుఖము శాంతి లేకుండా మోక్షం లేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మంచి జీవనం కలిగి మంచి ఎపికగా ఉండేట్టుగా మోక్షం ఉండే మార్గం ఏమైనా ఉందా అనేది శిష్యులు అడుగుతారు. దానికి గురువు గారు మంచి ప్రశ్న వేశారు. ఆయన ఇదే విజయాల గిడల్లో నాలుగు శ్రీమహావిష్ణుడు ఉన్నాడు అని మనం గణన చేసి చెప్తారు. ఒక రోజున నాలుగు మనిషి ప్రయాణం చేసుకుంటూ బయలుదేరి వస్తున్నట్టు ప్రభావం జరుగుతుంది. మాటి మధ్యలో భూలోకానికి వచ్చాడు. అసలు భూలోకంలో మానవుడు పడి కష్టాలను కూడా కళ్ళారా చూసిన వాడి చిన్నగా వైకుంఠం చేస్తున్నారు. వైకుంఠం అయితే వైకుంఠ శంఖము చక్రము గద అన్ని ధరించుకొని అమ్మవారి పాలు పట్టుకుంటుంటే సాధారణ పడుతున్నట్ట. అది చూసిన నాలుగు మనిషి ఆహా ఏమయ్యా ఘోరం కదా మానవులు అదే కష్టపడుతుంటే ఎక్కడికి పడుతున్నావా అనుకుంటూ చిన్నగా వెళ్ళాట. ఆయన గమనించిన ఆయన రాక గమనించిన సింహావిష్ణు వెంటనే లేచి ఓ మహర్షి ఇట్లా వచ్చావు కారణం ఏమిటి నువ్వు ఊరికే రావు కదా నువ్వు తప్పులో వాడివి ఏ విషయం ఉంటుంది చెప్పమని అడుగుతారు. ఓ మహర్షి ఓ మహానుభావ మోక్షం పొందే మార్గం చెప్పవలసింది అంటారు. మంచి ప్రశ్న మహర్షి నాటికి చెప్తాను విను. ఈ కలియుగంలో భూలోకంలో మానవులు సుఖంగా ఉంది జీవించాలంటే ఇష్టం ఉంది మతంగా ఆచరించినట్టయితే కనుక వాళ్ళకి ఇహంలో సుఖాలు కలిగి ఫలంలో మోక్షం పొందాలని చెప్తారు. మతం చేసుకోవాలి అంటే మతాన్ని ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ సుఖవంతులు చేసుకోవాలి. అయితే పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ చేసుకోవచ్చు. అట్లాగే సంతానం చేసుకోవచ్చు. ఎవరికి ఏమి పడుతుందో 5% చేసుకుంటారు. దీన్ని వైశాఖ మాసం ముందు కానీ ఆగమాసం ముందు కానీ కార్తీక చేసుకుంటారు. అట్లాగే ఏకాదశి నాడు కానీ లేకపోతే చేసుకుంటారు. కాబట్టి కుదిరేంత ఎట్లాగో మాసాలను ఎట్లాగో చేసుకుంటారు. శోధనం అంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు కనుక ఎవరికి అవకాశాలు చేసుకుంటూ ఉంటారు. దీన్ని భార్యాభర్త చేసుకోవచ్చు. భార్యాభర్త కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు కానీ మగవాళ్ళు తీసుకోవచ్చు. ఎవరికైనా సమస్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఎవరికి సమస్యలు ఉన్నా కూడా నెరవేర్తాయి. కాబట్టి అవన్నీ ఉదయాన్నే లేచి అవసానం చేసి మంచి బట్టలు కట్టుకుని ప్రార్థించాలి. ఏమని ఓ మహానుభావ జగత్రక్షగా సశాసనకు నేను ఈరోజు ప్రదర్శిస్తున్నాను కాబట్టి ప్రధానికి అనుగ్రహించవలసింది పీట వేయమన్నాడు. ఆ పీట మీద మళ్ళా అలంకరించుకున్నాడు. కుంకుమ సురుకుతో అలంకరించుకున్నాడు. అవి కొత్త వస్త్రం పంచమన్నాడు. కొత్త వస్త్రం మీద బియ్యం పోయమన్నాడు. ఆ బియ్యం మీద కలసం పంచమన్నాడు. కలసం ఎట్లా ఉండాలి అంటే వెండిది కానీ రాగిది కానీ కంచుది కానీ లేక మట్టి పడుతూ ఉన్నాడు. లోభక్తము చేయాలంటే జీవ ప్రజలు పట్టుకోవాలి అని అర్థం. కాబట్టి శక్తానుసారంగా వాళ్ళు వెండిది కానీ రాగిది కానీ కంచుది కానీ ఏమీ నేను అడుగుతాడుకో మట్టి పట్టుకుంటూ తప్పలేదు. కాబట్టి ఆ యొక్క ప్రజాన్ని ఏర్పరచుకున్న తర్వాత దాని మీద కూడా కొత్త వస్త్రం పరచుకున్నాడు. ఆ కొత్త వస్త్రం వచ్చిన తర్వాత దానికి ముందుగా ఒక ప్రజాసాన్ని భుజం చేసుకున్నాడు. ఎట్లా ఉండాలి అంటే కలశం బంగారం కానీ అర్ధకలశం బంగారం కానీ ఆ బంగారంతో తిరుమల తయారు చేయించుకొని ఆ విధమికి పంచాంశాలతో అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఏదైనా చక్కెర ఇది కూడా మిశ్రమం చేసి ఆ మిశ్రమంతో ఆ గురికి అభిషేకం చేయమన్నాడు. తదుపరి అభిషేకం చేసిన తర్వాత ఆ ప్రతిమ తీసి శుభ్రపరిచి దానికి గంధము కొట్టు అలంకరించి కలశం ముందు నుంచి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క నామాలతో స్వామి వారికి పుష్పాలు పూర్చి ఉన్నాడు. పుష్పాలు లేని వాళ్ళు అశుద్ధం చేయవచ్చు. కాబట్టి ఆ విధంగా స్వామివారికి పుష్పంకలతో పుష్పాలతో పూజ చేసి చేయాలి. అయితే రెండుకంటే ముందుగా చేయాలంటే దేశం పూజ చేయాలి. వినాయకుడు పూజ చేసిన తర్వాత శిల్పాలను పూజ చేయాలి. తదుపరి అవగాహన ఆవాహన చేయాలి. తర్వాత పంచమాలను పూజ చేయాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ మండపంలోకి ఆవాహన చేసి అందరినీ పిలిచి ఆ సమక్షంలో ఈ సత్యనారాయణ స్వామి వారికి పెట్టుకొని ఉంచి అర్థం చేసుకోవాలని చెప్పని చెప్తున్నాడు. అట్లా కానీ కలిసి ఏం చేస్తారో చేసిన తర్వాత వాళ్ళు బంధువులతో కూడా ఒక బ్రాహ్మణుడికి నిర్మించుకొని సత్కారాలు చేసి బంధువులతో కూడా భోజన కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళకి ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఇహంలో సుఖాలు కలిగి వాళ్ళలో మోక్షం పొందుతారని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడితో చేసే విషయాన్ని ఆ గురువు గారు కృష్ణుడు చెప్తున్నారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ఓం నారాయ స్వః నారాయ స్వః నారాయ స్వః నారాయ స్వః ప్రథమోధ్యాయానంతర ఆదికేళ సహిత కృష్ణాన్ని నివేదయామి. ఓం నారాయ స్వః రూపాయామి కామ్యాయమస్యాం తాంబూలం సమర్ప శిష్యులు అడుగుతున్నారు. విచారణ చేసుకుంటున్నారు. అయితే ఆ పంతులు కూడా మంచి పంతులు మంచి తెలిసంగా వాడు కూడా అయినా కూడా ఆయన పోటీ చెప్పుకోవాలని కానీ ఆ దరిద్రం వల్ల విచారణ చూస్తున్నట్ట. సరే ఇట్లా ఉండగా కొంతకాలం తెలుస్తూ ఉండగా ఆ శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడికి తీసుకోవడం వల్ల కొత్త బ్రాహ్మణంలో వచ్చి ఆ బ్రాహ్మణుడు గారికి ఒక బ్రాహ్మణ కదా మీరు పండుగ కదా ఈ విధంగా ఎంతమందికి ఎంచుకోవడానికి అని అడిగితే మహాభాగా కనుక కర్మ కాబట్టి నాకు ఈ జన్మలో ఈ దరిద్రం పోయి మోక్షంగా మార్గం చెప్పవలసింది అడుగుతారు. సరే అట్లా చెప్పాను అని చెప్పి ఈ యొక్క శరీరంలో ప్రకారం ఉంది దాని ఆచరించండి కనుక ఈ విధంలో కావాలి కలిగి వాళ్ళు మోక్షం ఉంటారు. ఎవరైతే వెళ్ళారు
సరే ఆ రోజు వచ్చేటువంటి డబ్బులకి కూడా ఎక్కువ ధర సంపాదించుకోవాలంట. సరే అప్పుడు అనుకున్నాడు ఎంతో స్వామి వాచ్యం కదా అని భావించుకొని ఏదో ఏం వేస్తున్నాడు కొడుకు తెలియన్నాడు అనుకున్న స్థితిలో నెరవేర్చుకుంటూ వచ్చేస్తూ ఉన్నాక సరే ఇట్లా చేస్తూ కొంతకాలం ఏంటంటే ఈ ఇహంలో సుఖాలు ఉన్నాడు అలా మోక్షం పొంది ఉన్నాడు. అయితే శిష్యుడు అడుగుతారు, ఓ గురువయ్య ఈ బ్రాహ్మణుల ద్వారా ఏమైనా చేసుకుని అర్థం చేసుకున్నారా ఏంటంటే చెప్పాలి ఈ బ్రాహ్మణుడు జీవించిన సమయంలో అర్థం చేసుకుంటూ ఉండగా చెట్ల గురించి జీవించేవాడు బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాట. అట్లా బ్రాహ్మణుడు యొక్క కోలాహలంగా చాలా ప్రావుడ్గా ఉందో ఏమి చూస్తే జనంతో ఉన్నారు అన్ని మండపాలన్నీ కూడా దీనిగా ఉన్నాయి అంగ విభాగంగా ఉండగా చూసినప్పుడు ఓ బ్రాహ్మణుడు ఇది ఏమిటి ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఇతర ఉంటారు చేసుకునే విధంగా ఎవరికి ఏమైతే కోరుకుంటాయో అవన్నీ కూడా నెరవేర్చి చెప్తున్నారు అందులో చేసుకుంటున్నాము అని చెప్తారు. సరే ఇది ఏదో బాగానే ఉంది అనుభవం చేసుకుంటామని భావించుకొని సాయంకాలం అయిన ఉండి భోజనం చేసుకొని ఒట్టుకొని అలా ఊళ్ళోకి వ్యాపారం కోసం వెళ్ళాడు. అంటే రోజు వెళ్ళేది కాకుండా ఆ రోజున ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. సరే అక్కడికి వెళ్తే ఆ రోజు రూపాయి వస్తువులు 3 రూపాయలు అమ్ముకున్నాడు. కాబట్టి ధనం సంపాదన ద్వారా ఈ కట్టుకునేవాడు అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి సమర్పయామి దివే గణనివాసాయ శ్రీనివాసాయ వేద వేదాంత వైద్యాయ రహస్య బ్రహ్మోదే హంసామోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళ శ్రీభద్రమారమణ గోవింద గోవింద గోవింద. సో మంచి చెప్పిన వల్ల ఆ పొలంలో ధనం మూటలను కూడా వ్యాపారం కోసం వెళ్తూ ఉన్నారు. అంటే మధ్యలో నడిచేటువంటి పొలాలు చూసిన వారి పొల ఒడ్డు పట్టించి ఏంటి ఎందుకు చేస్తున్నావు మీ ఫలితం ఏంటంటే వయసులోత్తమా నాకు సంతానం లేరు సంతానం కోసం అందుకని చేసుకుంటే నేను చేస్తున్నాను చెప్పాడు. ఓహో ఎక్కడ చేస్తాను మంచి ఫలితం ఉందా అని భావించిన వారి ఉదయం దాకా ఉండి పదాలు తీసుకుని వ్యాపారం కోసం వెళ్ళారు కాబట్టి వ్యాపారం వెళ్ళి వ్యాపారం ముగించుకుని మళ్ళీ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత భార్య ఎలా పిలిచి ఎలా వచ్చి అతన్ని సంతానం పెట్టుకున్నారు కాబట్టి మనకి సంతానం కలిగితే వ్యాపారంలో కొంతమంది బయటకు పట్టించేసి అక్కడ పక్కన మండపంలో ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకుని భోజనం చేసుకొని సేవించున్నారు. సరే అదే రోజు రాత్రి కూడా మొదల ధనవేళలో నుంచి అందరూ బలాన్ని ఖాళీ చేసి ముందు భయపడుతున్నారు అని చెప్తారు. ఏం చెప్పినా కూడా వాళ్ళ మధ్య ఎవరు కూడా వినడం. సరే భక్తులు కూడా మామూలు గట్టి విచారణ లేకుండానే ఇద్దరిని కూడా తీసుకు చెరసాలు వేసేయండి ఆజ్ఞాపిస్తారు. మేము ధనకాలైనా వాళ్ళని చెప్తే ఇది చెప్పినా కూడా వాళ్ళు ఎవరు ఆశించే వాళ్ళు లేరు. కారణం అంటే ఇంత కూడా స్వామివాచ్యం కావడం వల్ల కాబట్టి ఇద్దరు కూడా పంపిస్తారు. సరే ఇట్లా ఉండగా ఇంట్లో పరిస్థితి కూడా అలాగా ఉంది. ఇంట్లో భార్య స్థితిలో ఉన్నారు అలా స్థితి కూడా. సరే రోజు ఇద్దరు ఇంట్లో ఉండగానే దగ్గరపడి వర్షం దోసిపోయినారు. కట్టుబట్టలు తప్ప ఏమీ లేకుండా దోసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళకి జీవనం కావాలి కాబట్టి పని బాట చేయలేరు కాబట్టి జీవనం కావాలి కదా అందుకని రోజు ఎప్పుడైతే నగరం దోసుకున్నారో అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఊళ్ళోకి వెళ్ళి ప్రక్షాళన చేసుకుంటూ ఉంటున్నారు. ప్రక్షాళన చేసుకుంటూ ఉండగా అట్లా జీవిస్తున్నారు కొంతకాలం. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ రాజుగారి యొక్క ప్రభావం వాళ్ళు అందించారు. వీడి దొంగ ప్రభావం వీళ్ళు విన్నారు. సరే ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత చేసుకుంటూ వస్తున్నారు కదా రోజు వచ్చి ధనం ఏదో కొంత వింటుంది కదా ఆ మిగిలిన ధనంతో చేసుకుంటూ ఉండగా రోజు కళాకారి అమ్మాయి బ్రాహ్మణ ఎంత చేసుకుంటుంటే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాడి పుట్టిపోయి రాదు అమ్మాయి. సరే ఈ అమ్మాయి పుట్టిన పోయింది రాలేదు ఏమిటి అని అది కంగారు పెడుతూ కొంచెం ఆందోళనగా ఉంది. సరే ఎక్కడికి ముందుపోయి ఆ కళాకారి అమ్మాయి ఇంటికి వెళ్ళింది. మా బ్రాహ్మణ చేసుకుంటారు వెళ్ళాను అని చెప్తుంది. అప్పుడు ఆయన జ్ఞానం ఓహో ఎంతో స్వామి వచ్చింది కదా వేరే కళలో భావించుకొని అప్పటికి హనుమంతులోనే సత్యనారాయణ స్వామి చేసుకుంటుంది. ఆ కళాకారి పూజ కూడా ఎప్పుడైతే గమనం వచ్చుకున్నారో ఆ వెంటనే స్వామివారు రాజుగారి కళ్ళ నుంచి ఒక మహారాజా మీరు వర్తించిన వాళ్ళు అప్పటికే వాళ్ళకి పెట్టాలు రాసిపోవడం వల్ల ఆ తర్వాత గురించి మంచి భోజనం పెట్టి మంచి బట్టలు కూడా ఇచ్చి పెట్టి క్షేమంగా వెళ్ళడానికి అని ఆజ్ఞాపిస్తారు అడిగారు. ఆ ఇద్దరు కూడా బతుకు జీవుడు అంటూ బయటపడ్డారు. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ఓం రాయ స్వాహ జయ స్వాహ ఓ నమో నమో నారాయణ సన్నాయ సంయో అభిశ్రావణ పునః ఓం నమః సార్వభౌమాయ మంగళ చేసుకుంటున్నారు. పొద్దున్న లేచారు ఆకు చదివేస్తున్నారు. ఆ సమయంలో ఒక సన్యాసి సన్యాసం వచ్చారు. సన్యాసం వచ్చి ఓ వయసులారా ఈ పొలంలో ఏమున్నాయి ఏమిటి అడుగుతారు. సరే అప్పటికి వాళ్ళకి అహంకారం దగ్గర ఆ దగ్గర కూడా అహంకారం వాళ్ళని సన్యాసి
పడవలో ఏమిటి నీకెందుకు ధనం ఉంటే దొరుకుతానికి వచ్చావా ఏమిటి కాబట్టి దాంట్లో ఆకుల ఏం జరుగుతుందో అని చేతికాలంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అదాస్తూ అట్లాగే వెళ్తాగా అని అది దీవించి పక్కన పోయినాడు. అదే పడవ సహజంగానంటే బరువుతో ఉన్నప్పుడు అడిగి ఉంటుంది. అట్లాంటి పడవ పైకి తేలుతూ ఉంది. అది చూసిన ఇద్దరు కూడా ఏ పడవ పైకి తేలుతూ ఉందని చెప్పి పడవ చూస్తే ఆకులు ఉన్నప్పుడు ఏమీ లేవు. ఇద్దరు కూడా చూసి ఇద్దరు కూర్చోపోయినారు. వాడి మామతో వాళ్ళు ఉంటారు. ఓ మామ ఎంత అవకాశం ఏది కాదు అల్లా కూడా కనుక్కున్నామని చెప్పి వెళ్తే కూర్చొని ఉంటారు. అయ్యా మా పడవలో ఆకులు డబ్బులు ఆకులు ఏం లేవు ఏమిటంటే నాకేం చేసిన నాకు చెప్పింది కదా ఆకులు వాళ్ళు తప్ప ఏం లేదు కదా అప్పుడు రూపాయలు ఏంటి నాకేం చేస్తూ ఉంటారు అనేసి అప్పుడు విషయం గ్రహించిన వాడి ఓ బాగా వాడి ఆ దేవుడి దగ్గరనే ఊరంతా కూడా భిన్నా ఏర్పాటు చేసి అందరికీ భిన్నా ఏర్పాటు చేసి ఆ దేవుడి దగ్గరనే అర్థం చేసుకుని ఎత్తుపోయి దాని వేళకి ఇంటికి చెప్తున్నారు ఆ వయస్సుడు అల్లుడు కూతురు భార్య. ఆ విధంగా ఆ వ్రతం చేసుకుంటూ వలన అప్పటి నుంచి కూడా ఆ వయసులో పెద్ద సంవత్సరం కూడా వ్రతం చేసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రభావం వలన ప్రతి సంవత్సరం వలన అందులో విధంగా పుస్తకాలు పొంది అందులో మోక్షం పొంది వాళ్ళ సంతానం కూడా హరించుకుంటారు. అట్లాగే పర్వాలు వచ్చి గణేత చేసి రాజ్యాన్ని నిర్మించుకుంటారు, అమరించుకుంటారు. అట్లాగే బంగారుముడి బలవంతం దోసుకెళ్తారు. అన్ని విధాలుగా కూడా మొత్తాన్ని సర్వం కోరుతూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరు ఏమంటే ఇచ్చాడు వాళ్ళకి అందరికీ న్యాయం చేశాను కదా, నాకు ఎందుకు జరిగింది విధంగా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేర్చుకోవాలని పురాణ సారాంశం. అయితే ఆ కోరికలు పెడతా ఉండాలి అంటే వాళ్ళు నాశనం అయిపోవాలి, నేను బాగుపడాలి, వాళ్ళకి నాకు రావాలంటే కాదు, దాని కూడా అది మనకే వర్తిస్తుంది అనమాట. కాబట్టి ఓయే లేదా పంచమోక్ష సమాప్త. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదుల తోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు
సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమున కెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి
మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి కడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ